రివార్డుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. వరల్డ్ కప్ గెలిచినటువంటి ఇండియా ఉమెన్ టీం మెంబర్స్కి మరి ఎవరెవరికి ఇప్పటి వరకు ఎంతెంత రివార్డు ప్రకటించాయి ఏ గవర్నమెంట్లు అనేది ఒకసారి చూద్దాము. మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే స్మృతి మందన, జమీమా రోడ్రిక్స్ అండ్ రాధా యాదవ్ ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి 2.25 crores రివార్డుగా ప్రకటించింది. 2,25,00,000. ఇక ఏపీ గవర్నమెంట్ కూడా శ్రీచరణ్కి 2.25 crores రివార్డుగా ప్రకటించింది. దాంతో పాటు ఒక గ్రూప్ 1 జాబును ఇస్తున్నట్టు ప్రకటించింది. దాంతోపాటు 1000 గజాల స్థలాన్ని కడపలో 1000 గజాల స్థలాన్ని కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇక మధ్యప్రదేశ్ గవర్నమెంట్ క్రాంతి గౌడ్కి ₹1,00,00,000 ప్రకటించింది. అదే రకంగా హిమాచల్ ప్రదేశ్ కూడా రేణుకా సింగ్ ఠాకూర్కి ₹1,00,00,000 రివార్డు ప్రకటించింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ స్నేహ్ రాణాకి 50 లక్షలు ప్రకటించింది. పంజాబ్ గవర్నమెంట్ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కి, అమన్జోత్ కౌర్కి ఒక్కొక్కరికి 11 లక్షల రూపాయల చొప్పున రివార్డు ప్రకటించింది. ఫీల్డింగ్ కోచ్కి కూడా 5 లక్షలు ప్రకటించింది. ఇవే కాకుండా టీమిండియా గెలవగానే రాజ్యసభ సభ్యుడు సూరత్ వ్యాపారి గోవింద్ దోలకియా ఇతను ఇండియా ఉమెన్ టీంకి డైమండ్ జ్యువెలరీని దాంతోపాటు సోలార్ ప్యానెల్స్ని కూడా బహుమతిగా ప్రకటించాడు. మరి బీసీసీఐ తమ వంతుగా 51 కోట్లని ఉమెన్ టీంకి ప్రకటించింది. సో ఈ రకంగా రివార్డుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఆయా స్టేట్లు వాళ్ళకి ఖచ్చితంగా రివార్డు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే టీమిండియా మరిన్ని ట్రోఫీలు గెలుస్తుంది, మరిన్ని వరల్డ్ కప్ గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.